2029 ఎన్నికల్లో అధికారంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆశలు పెట్టుకున్నారు. పవర్లోకి వస్తామని చెబుతున్న పార్టీ నేతలకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధ్వంసాన్ని తలుచుకొని కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తోన్న ఫ్యాన్ పార్టీ నేతలు పవర్ విషయంలో డౌట్ పడుతున్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదన, స్థానిక సంస్థల ఎన్నికలు, ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ వంటి అంశాల్లో వైసీపీ అధ్యక్షుడి ఆలోచనలు, పార్టీ నేతల ఆలోచనలపైన ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ నేతల్లో ఏదో నైరాస్యం కనిపిస్తోంది. ఎవర్ని కదిలించినా ఏముంది అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ వైఖరిపై కసుపుసులాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టిన జగన్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తమకు సమస్యలు సృష్టిస్తున్నారని పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటూ మండిపడుతున్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతల్లో ఇలాంటి ఆవేదన కాస్త ఎక్కువగానే ఉంది. కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసిన జగన్ కు మతిపోతోంది. దీంతో అసహనం పెరుగుతున్న క్రమంలో చిన్న చిన్న విషయాలకు పార్టీ నేతలపై చిరుబుర్రులాడుతూ కోపతాపాలను ప్రదర్శిస్తున్నారన్న ప్రచారం ఉంది. గతంలో ఎప్పుడూ లేని చికాకు జగన్లో ఇప్పుడు కనిపిస్తుందని అంటారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన పాపాల పుట్టలు పగులుతున్నాయి. భూ కబ్జాలు, క్వార్స్ అక్రమ రవాణా, మద్యం కుంభకోణం, ఇలా పలు అంశాల్లో పార్టీ అబాసుపాలైంది. కానీ జగన్ మాత్రం 3 ఏళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఇప్పటికీ తమ అధ్యక్షుడితో పెత్తందారి పోకడలు పోనప్పుడు పవర్లోకి ఎలా వస్తామన్నదే వైసీపీ నేతల ప్రశ్న. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఇలానే కొనసాగితే అధికారంపై జగన్ ఆశలు పెట్టుకోవడం నేల విడిచి సాము చేయడమే అవుతుందన్నది పార్టీ శ్రేణుల మాట. అధ్యక్షుడి తీరుపై మాజీ ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు. జగన్ ఏ విషయంలోనూ సొంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోలేరన్నది నెల్లూరు నేతల మాట. రాజకీయం అసలే తెలియదని, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పే సుద్దులను నమ్మి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ఆగ్రహంగా ఉన్నారు. సజ్జల లాంటి సలహాదారులను నమ్ముకుంటే గతంలో ఏం జరిగిందో గుర్తులేదా అన్న ప్రశ్న వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలపై ఆందోళన చేయాలన్న జగన్ ఆదేశాలను పాటిస్తే జనం చీకొట్టి చీదరించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా ఎడాపెడా కరెంటు, బస్సు ఛార్జీలు పెంచి ఇప్పుడు ఉద్యమం చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక నేతలు సతమతమయ్యారు. రైతు సమస్యలపై ఆందోళన చేస్తే అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిందేంటి అని అన్నదాతలు నిలదీస్తే ఆన్సర్ లేదు. సర్వేల పేరుతో భూములు దోచుకుని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని స్వయంగా చేసుకుంటూ పోతున్న క్రమంలో తమ పార్టీ అధికారంపై ఆశలు పెట్టుకుంటే ఏమనాలో అర్థం కావడం లేదన్నది వైసీపీ నేతల మాట. ఇక ఏపీ రాజధాని అమరావతిపై అక్కసు వెళ్లగక్కడాన్ని జగన్ ఆపడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు నిర్ణయంతో అమరావతి నిర్మాణాన్ని అట్టకెక్కించి పార్టీ పరాజయానికి కారణమయ్యారని మండిపడుతున్న నేతలు ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన తేవడంపై మండిపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నిర్మాణాన్ని ఆపేస్తామని జగన్ చెప్పడాన్ని చూస్తే ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఎలా ఓటేస్తారని ప్రశ్నించే నేతలు లేకపోలేదు. అమరావతితో పెట్టుకుంటే మరోసారి అధోగతి తప్పదని అంతర్గతంగా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారంటే వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ మావిగన్ ప్రతిపాదనతో ప్రజల్లో చులకన అవుతున్నామన్న ఆవేదన, ఆందోళన నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. వచ్చే ఏడాది పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించారు. కానీ 2019 ఎన్నికల ముందు ఇదే కార్యక్రమం చేసినప్పుడు ఊరూరా వైఎస్ఆర్ విగ్రహాలు పెడితే ఖర్చులు ఇస్తామని చెప్పి నమ్మించి వంచారన్న ఆరోపణలు ఉన్నాయి. చెప్పిందొకటి చేసింది మరొకటని పార్టీ నేతలు ఇప్పటికీ మండిపడుతున్నారు. అప్పట్లో జగన్ పాదయాత్రకు సొంత ఖర్చులతో జన సమీకరణ చేసిన నేతలు చేతులు కాల్చుకున్నారు. ఈసారి చేపట్టే పాదయాత్రకు ఏ పిలుపు ఇస్తారో, ఏం చేస్తారోనన్న టెన్షన్ కొందరు వైసీపీ నేతల్లో ఉంది. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని ఈ నెల 4 నుంచి 12 వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలన్న జగన్ పిలుపునకు పార్టీ నేతల నుంచి పెద్దగా స్పందన లేదు. క్యాడర్ది ఇదే పరిస్థితి. పార్టీ పట్ల అందరిలో ఉన్న విముఖతకు ఇదే నిదర్శనమన్నది నేతల మాట.
మరోవైపు వైసీపీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకుంది. అన్ని సీట్లకు పోటీ చేయాలని జగన్ ఆదేశించినా జిల్లాల్లో అంత సీన్ కనిపించడం లేదు. తమ పాలనలో ప్రత్యర్థి టీడీపీ నేతలను పోటీ చేయనీయకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను దౌర్జన్యంగా చించివేయడం వంటి సంఘటనలు పాల్పడిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూటమి పాలనలో జరిగే ఎన్నికల్లో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని తలుచుకుని మదిలోనే కంగారు పడుతున్నారు. వైసీపీ పాలనలో స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా నిర్వీర్యం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు నిధులు విడుదల చేస్తున్న క్రమంలో జనం వైసీపీకి ఓట్లేస్తారా అన్న సందేహం పార్టీ నేతలకు లేకపోలేదు. ఇక వైసీపీ నేతలకు ఇప్పుడు ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ భయం పట్టుకుంది. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు చేర్పించారు. ఇప్పుడు ఇంటింటా జరిగే సర్వేల్లో అన్నిటినీ తొలగిస్తారు. ఇది తమకు స్థానిక సంస్థలతో పాటు వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ నష్టమన్న భావన ఫ్యాన్ పార్టీ నేతల్లో ఉంది. అధికారంలో ఉండగా అమరావతికి వ్యతిరేకంగా 3 రాజధానుల ప్రతిపాదన నిర్ణయం తీసుకురావడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మావిగన్ ప్రతిపాదన తేవడం, పవర్లో ఉన్నప్పుడు చేసిన కుంభకోణాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు వంటి విషయాలను ప్రజలు గుర్తుపెట్టుకుంటున్న క్రమంలో అధికారంపై ఆశలు పెట్టుకోవడం అత్యాశే అవుతుందన్న భావన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.